అందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం. వచ్చే నెల మనకి నాకు రంజాన్ నెల మొదలవుతుంది. కాబట్టి మీరు అడిగే ప్రశ్నలకి కొంచెం ఇప్పుడే లేట్ అవుతుంది. ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నమాజ్ చదువుకోవాలి. అలాగే మీకు ఇచ్చే సలహాలు, సూచనలు కూడాను మీరు ఖచ్చితంగా పాటించండి. పాటిస్తేనే అది దాని యొక్క ప్రభావం అనేది మన మీద సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే అతి త్వరలో కొత్త బ్యాచ్ తీసుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, జూన్ దాకా కాకుండా అర్లీగా పెట్టండి అని. యాక్చువల్లీ నేను ఈ రంజాన్ పండుగ ఉండడం వలన వచ్చే నెలలో మొదలు పెడతానికి అవకాశం లేదు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం కరెక్ట్ కాదు. ఒక నెల వెయిట్ చేయండి. ఏప్రిల్ నెల నుంచి అయినా మనం కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేద్దామని చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అని కాదండి. చాలా మంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మనదొకటి తెలుసుకుంటే సరిపోయిద్ది కదా అని అనుకుంటారు. కానీ రేపొద్దున్న ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏదో కొద్దో గొప్ప కొంచెం పరిజ్ఞానం పెరగాలి అనేదే నా భావన. అంతే, వేరేదేమీ లేదు. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే ఓన్లీ పరాశర పద్ధతే కాదు, దీంట్లో మనకి కేపీ అండ్ ఇంటర్లింక్ సిస్టమ్ కూడాను, డీకోడింగ్స్, అలైన్మెంట్స్, ఒక వ్యక్తికి మనం ఏ విధంగా అలైన్మెంట్ ఇవ్వాలి అనేవి కూడాను దీంట్లో చర్చిస్తాము. కోడింగ్ చేసే విధానం కూడా, అలైన్మెంట్ కూడాను చెప్పడం జరుగుద్ది. ఇక చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారు ఏదైనా ఒక విషయం నేను చెప్పాను అంటే దాని తాలూకా అందరూ మెసేజ్లు పెడతాం మొదలెడుతున్నారు. ఇక మొట్టమొదటి కామెంట్ పెట్టిన వారు నరేష్ గారు 5566. మీరేమో అడుగుతున్నారంటే, సార్ విలేజ్ వదిలి వెళ్ళాలంటున్నారు, అంటే డిస్టెన్స్ అని చెప్పి 30 కిలోమీటర్ల, 50 కిలోమీటర్ల, 100 కిలోమీటర్ల ప్రశ్న అయితే కొంచెం విచిత్రంగానే ఉంది. చూడండి నరేష్ గారు, మీ జాతకానికి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి, జూపిటర్, శాటర్న్, కేతు అండ్ రాహు. ఓకేనా? 3వ భావంలో గాని, 9వ భావంలో గాని, 12వ భావంలో గాని, 3, 9, 12 అట్ ద సేమ్ టైం మీ లగ్నంలో శని గాని, రాహు గాని, జూపిటర్ గాని, ఎందుకంటే కొంతమంది జూపిటర్ చెప్తారు, కొంతమంది చెప్పరు. ఓకేనా? అవి లగ్నంలో ఉంటే ఖచ్చితంగా గ్రామమే దాటాలి. ఊరు దాటొచ్చు, డిస్టిక్ దాటిపోవచ్చు, రాష్ట్రం దాటిపోవచ్చు,
దేశం కూడా దాటిపోవచ్చు. మూడో విషయం ఏంటంటే చంద్రుడు మూడవ భావంలో ఎవరికైతే ఉంటదో ఏ లగ్నమైనా పర్వాలేదు. ఇది అది అని కాదు. దానికేమి ప్రామాణికం ఏమి ఇవ్వలేదు. పరాశర మహర్షి ఏం చెప్పారంటే మూడవ భావము అనేది ప్రయాణాలకి సంబంధించింది. మూడో భావం అనేది ప్రయాణాలకు సంబంధించింది. కాబట్టి ఏదో ఒక పని మీద ఏదో పని అంటే ఇక్కడ ఏదో పని అంటే మేమేం పెట్టుకోమంటారండి అంటే గ్రామాల్లో ఉన్నవాళ్ళు సిటీకి వెళ్ళి రావడం, సిటీకి వెళ్ళి రావడం. ఇవి ఎలా ఉంటాయంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్తా ఉంటే చాలా మంది చేదస్తం అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్తాను, ఒక కాంబినేషన్ చెప్తాను వినండి. సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ థర్డ్. ఏడవ భావాధిపతి మూడో భావంలో కూర్చున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే నువ్వు వ్యాపారం చెయ్యి, నువ్వు వ్యాపారం చెయ్యి, కానీ బొంగరంలాగా గిరగిరా తిరుగుతా ఉండు అన్నాడు. తిరుగుడు అంటే అది ఇప్పుడు నెట్టుడు బళ్ళు మీద కూరగాయలని, ప్లాస్టిక్ వస్తువులని, లేకపోతే బట్టలని, లేకపోతే గాజులని, తినే ఆహార పదార్థాలని, అంటే అక్కడున్న గ్రహము సెవెంత్ లార్డ్ ఏ గ్రహం అయితే అవుతారో వారు మూడవ భావంలో ఉన్నప్పుడు ఆ గ్రహానికి వచ్చిన కారకత్వాల్ని బట్టి వారు తిరగడం మొదలెడతారు. అలాగే ఇది మూడవ భావం అనేది జర్నీస్. నేను చెయ్యను అని మీరు కూర్చున్నారనుకోండి చాలా మంచిది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. గ్రహాలు వాటి పని అవి చేస్తాయి. మీరు కావాలంటే చూడండి చాలా మంది ఆరవ భావాధిపతి అయ్యి వారు చాలా చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేస్తూ ఉంటారు. గబాల్మంటూ ఒక 10 రోజులు సెలవు పెడతారు. సెలవు పెట్టగానే వాళ్ళకి తలకాయ నొప్పి, జ్వరం, ఆరోగ్యం పాడైపోద్ది. సెలవు పెడితేరా వాళ్ళకి ఆరోగ్యం పాడైపోద్ది. చాలా మంది నాకు అడిగారు కూడా. ఇది ఎందుకని కారణం ఏంటంటే 6 అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. రొటీన్ వర్క్ అది. అది చెయ్యాల. అది చేయకపోతే మీకు రోగం వచ్చి కూర్చుంటది. శాస్త్రంలో క్లియర్ కట్‌గా, క్లియర్ కట్‌గా పరాశర మహర్షే రాశారు. ఆరో భావంలో ఏ గ్రహం అయితే కూర్చొని ఉంటుందో ఆ గ్రహము ఏ ఏ భావాలను తీసుకొని ఆరో భావంలో కూర్చుందో ఆ భావాలకు సంబంధించిన వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ మీరు అవ్వలేదా? ఇక మీరు హాస్పిటల్ పాలైపోయినట్టే. అది దాంట్లో ఉంది. మనోళ్ళేం చెప్తారు? ఆరో భావం అనగానే శత్రువు, రుణము, రోగము, సేవ. మళ్ళీ సేవ ఉంది కదా! సేవ చేయాలి కదా! చేయకపోతే ఇయొచ్చి కూర్చుంటాయిగా. అది చెప్పరు. శత్రువు, శత్రువులు, రుణము, రోగము ఇయన్నీ చెప్పుకుంటూ వస్తారు. అసలు వాస్తవం ఏంటనేది చెప్పరు. మీకొక చాలా విచిత్రంగా ఉంటది. చెబితే చాలా విచిత్రంగా ఉంటది. ఒక క్రిస్టియన్ కుర్రోడు బీటెక్ చదివాడు. జాబ్ రాట్లేదు గురువుగారు అన్నాడు. అలాగే నాయనా మీరుండేది ఎక్కడ అంటే ఒక పల్లెటూరు. సరే ఓకే. మీ దగ్గర గాని, లేకపోతే మీ బంధువుల్లో గాని, గేదెలు గాని, ఆవులు గాని, ఎద్దులు గాని ఏమన్నా ఉన్నాయా? అన్నా. ఆ! ఉన్నాయి సార్ మాకు కూడా ఉన్నాయండి. మీరు ఉదయాన్నే లెగిసి 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని, కొడవలిచ్చుకొని, గడ్డి కోసుకొని పోండి అన్న. గడ్డి కోసుకొని ఆ గేదెలకు పెట్టండి అన్న. ఆయన బీటెక్ స్టూడెంట్ గడ్డి కోయడం ఏంటండి? ఎంత దౌర్భాగ్యం కాపోతే! ఎంత సిల్లీగా లేదు. అవునా గదా! సిల్లీగా ఉందా లేదా? అంటే నాకు జాబ్ రాదా అండి అంటే, నేను చెప్పింది చేయవయ్యా అన్నాను. ఆయన ఏం చేశాడు రోజు కొంచెం గడ్డి కోసుకొచ్చి పెడతా ఎళ్ళాడు.
టైం వచ్చింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, జాబ్ పోయాడు. అంటే శాస్త్రం మనకి రోజువారీ పద్ధతుల్లోనే రెమెడీ పెట్టాడన్న సంగతి ఎవరు చెప్పట్లా. ఫర్ సపోజ్ పంతులు గారు ఏం చెప్పారంటే, లేదా మన పౌరోహిత్యులు గారు కానీ, పంతులు గారు కానీ, లేదా ఆస్ట్రాలజీ కానీ, అయ్యా మీకు రాహుకేతులు బాగోలేవయ్యా, కాబట్టి మీరు పూజ చేయాలి. ఏం పూజ చేయాలండి? వినాయకుడికి గరికతో పూజ చేయాలి. అలాగేనండి. ఎలా చేయాలి? దానికి ఒక పద్ధతి, ప్రామాణికం ఉంటది కానీ, పొద్దున్నే లెగిసి స్నానం చేసి మీ ఇంటి ముందులు గాని ఎక్కడైనా ఉంటే గరిక, గరిక అంత అంత గరిక తీసుకొచ్చి వినాయకుడికి పెట్టి పూజ చేయండి అన్నారు. అంటే దానిలో ఎంత మర్మాన్ని మనం క్యాచ్ చేయాల, అది మనం క్యాచ్ చేయం, ఎట్టి పరిస్థితుల్లో క్యాచ్ చేయం. ఎందుకంటే మనకి చేదస్తం ఎక్కువ. మీకు కావాలంటే ధర్మ వడ్డీ రూ. 10కైనా సరే 50,000 తీసుకొచ్చి హోమం చేసేస్తానంటే చేసేయమంటారు కానీ, చేస్తానంటారే కానీ మేము చెప్పింది చేయరు. ఎందుకు? హోమం చేసేస్తే ఏముంది, ఈయనతో పని లేదు, వెళ్ళి కూర్చుంటే సరిపోతుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది, ప్రాపర్టీ వచ్చేస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాదు. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హోమాలు చేసుకున్న తర్వాత కూడాను ఫ్లాప్ అయిపోయినవి ఉన్నాయి. హోమాలు చేసిన తర్వాత జీవితాలు హైక్ అయినవి ఉన్నాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది, అది చెప్పకూడదు. ఎందుకంటే మీ దగ్గర పూర్తిగా డబ్బులన్నీ పోయి టోటల్గా రోడ్డు మీదకి రావాలి, వస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అప్పుడు తెలవాలి మీకు ఉన్న వాస్తవం, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న డెప్త్ సబ్జెక్ట్ అనేది తెలుసు, లేకపోతే తెలియదు. ఓకేనా? కాబట్టి గ్రహాలని బట్టి మేము గ్రామం విడిచిపెట్టండి అంటాం, అయితే వేరే చోటుకెళ్ళి నివాస యోగ్యత ఉన్న ప్రదేశంలో వెళ్ళి ఉండండి అంటాం, లేకపోతే వేరే రాష్ట్రం, బాగా చదువుకున్నారంటే వేరే దేశానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. మీరు దాన్ని పట్టుకొని 5 కిలోమీటర్లు వెళ్ళమంటారా, 30 కిలోమీటర్లు వెళ్ళమంటారా, 50 కిలోమీటర్లు వెళ్ళమంటారా? ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, దేశాలే తిరుగుతూ ఉంటాడు, రోజు రాష్ట్రాలే తిరుగుతూ ఉంటాడు. పల్లెటూరులో పాలేసే ఆయన పాలు తీసుకుని సిటీలో వేయడానికి వెళ్తాడు పొద్దున్నే. అది కూడా మూడే కదా. మూడో భావం జర్నీ. కారు డ్రైవర్ ఉంటాడు, పొద్దున్నే లెగిస్తాడు, పూజ చేసుకుంటాడు, బండి కడుక్కుంటాడు, చక్కగా కారు వేసుకుని బయలుదేరతాడు. అది కూడా మూడేగా. ఈ విధంగా వే ఆఫ్ థింకింగ్ ఎందుకు చేయరు? చెయ్యరు అంటే కాదులేండి, మా జ్యోతిష్యులే మీకు చూపించారు. ఉన్న వాస్తవం చెప్పాలంటే అడుక్కునే కాడ నుండి అంబానీ గారి దాకా రెమెడీస్ ఉన్నాయి. అంబానీ గారికి రోజు తిరగండి అంటే తిరుగుతాడా? తిరగడం. ఎందుకు తిరగడంటే, నేనెక్కడ సావనయ్యా అంటాడు. అదే రూ. 1,00,00,000 ఏసేసి హోమం చేసేస్తే సరిపోద్దండి అంటే ఆయన చేసేస్తాడు. ఎందుకు? రూ. 1,00,00,000 పెద్ద విషయం కాదు ఆయనకి. అదే పేదవాడి సంగతేంటి? లేనివాడి సంగతేంటి? తినటానికే తిండి లేదు, హోమం చేయమంటే వాడికి యాడ్నుంచి చేస్తాడు? లేతే కనక పుష్యరాగం. ఈ మధ్య కాలంలో ఒక 4, 5 రోజుల క్రితం గురూజీ నేను ఏ రాయి యేసుకుంటే బావుంటది? డబ్బొచ్చేయాలి నాకు అన్నాడు. నాకు చాలా ఇదుంటది, టెంపర్ మామూలుగా కాదు. గులకరాయి పెట్టుకో అయ్యా అన్నాను. నది దగ్గరికెళ్ళి ఒక గులకరాయి ఉంటది, ఏదైనా పర్వాలేదు చిన్న సైజులో తీసుకొని జేబులో పెట్టుకోయా అన్నా. ఈ రాళ్ళు రప్పలు పెట్టుకుంటే అయిపోద్దంటారేంటండి? నాకు అర్థం కాదు. కరెక్ట్ కాదు. మీరు చేయాల్సిన పని, నేను ఒక డైరెక్షన్ చెప్పాను అంటే మీరు ఎళ్తమే మీ పని. వెళ్ళకపోతే ఎలా? ఇప్పుడు డాక్టర్ గారు మందు బిళ్ళలు ఇచ్చాడు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మీరు మందు బిళ్ళలు ఏసుకోకుండా రోగం తగ్గమంటే యాడ నుంచి తగ్గుద్ది? తగ్గదు. ఓకేనా?
కాబట్టి మీ యొక్క జాతకం మీద నేను ఏదైతే చెప్పానో అది చేయండి. తిరగండి అంటే ఓకే వెళ్ళిపోండి అని కాదు. అలాగ తిరగడం వలన మీకు చంద్రుడి యాక్టివేషన్ వస్తది. చంద్రుడేంటి? మనసు కారకుడు, ఆలోచనకి కారకుడు. కాబట్టి అలా తిరుగుతా ఉంటేనే మీకు ఫలితాలుంటాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. లీలా మానుకొండ మనుకొండ అని వచ్చిందండి. నమస్తే సార్. నాది కుంభ లగ్నం, మేష రాశి. ఏలినాటి శని లగ్నానికి ఎఫెక్ట్ ఉంటాదా? ఉంటుందా? ఆ రాశికి ఎఫెక్ట్ ఉంటుందా? ప్లీజ్ చెప్పండి. లీలా గారు, ఒక విషయం చెప్తాను చూడండి. కుంభ లగ్నానికి శని యోగ కారకుడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, 26/1/2020 నుండి ఏలినాటి శని లగ్నానికి ఉంది. లగ్నానికి ఉంది. 2020లో ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం నుండి ఏలినాటి శని లగ్నానికి వచ్చింది. అప్పుడు మీకు కాళ్ళు, మడాలు, పిక్కలు లో ప్రాబ్లం అంటే పెయిన్స్ అన్నమాట. అలాగే సప్తమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, వ్యాపార వ్యవహారాల్లో ఇన్వాల్వ్‌మెంట్. వ్యాపార వ్యవహారాల్లో ఇన్వాల్వ్‌మెంట్. రెండోది భర్త, ఎదుటి వ్యక్తులు వీళ్ళ మూలంగా కొంత చికాకు. ఇది ఎందుకంటే చూడండి, శనీశ్వరుడు లగ్నానికి కనుక వస్తే లగ్నంలో ఉన్న రోగాలు పోతాయి ఫస్ట్. రోగాలు పోతాయి. కానీ చాలామందికి ఒక విషయం తెలీదు. శని ఏలినాటి శని అనగానే ఇంకేముంది, ఆయన పిసికేస్తాడు. నన్ను రోడ్డు మీద తీసుకొచ్చేస్తాడు. ఇంకా అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు. అంటే శనీశ్వరుడికి కోట్ల మందిలో మిమ్మల్ని ఒకళ్ళనే పట్టుకుంటాడా? పట్టుకోడు. ఎట్టి పరిస్థితిలో పట్టుకోడు. కాబట్టి శని ఆ లగ్నానికి యోగకారకుడే కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే బాగా చదువుకొని ఉంటే ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. నంబర్ 1. నంబర్ 2, దైవ దర్శనాలకు వెళ్ళి రండి. ఎందుకంటే శని తన స్వక్షేత్రంలో ఉండి తృతీయ దృష్టితో మూడో భావాన్ని చూస్తున్నారు. మూడవ భావాన్ని చూస్తున్నారు. కాబట్టి మూడో భావం అంటే కొంచెం ప్రయాణం చేయాలి. తల్లిదండ్రులు, ముసలివాళ్ళు, పేదవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, కుంటివాళ్ళు, నోరు లేని జీవులు వాటికి తినటానికి కొంచెం ఏమైనా ఇవ్వండి. ఇస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, శని లగ్నానికి ఉండడం వలన బద్ధకం, ఒళ్ళన్నీ నొప్పులు, వాతపు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఆయనేంటంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అండ్ సేవ. రొటీన్‌గా వర్క్. మీకు ఒళ్ళు బద్ధకం ఉన్నా పర్వాలేదు. లెగిసి కనుక మీరు వర్క్ చేయడం మొదలు పెట్టేసేస్తే ఆయన అసలేం పట్టించుకోడు. వెరీ గుడ్ అంటాడు. మంచి అనుభవం ఇస్తాడు. మీరు వర్క్ ఏదైనా సరే చెయ్యాలి అని మీ మనసులో వచ్చినప్పుడు వెంటనే చేయడం మొదలెట్టండి. చేస్తేనే మీరు పైకొస్తారు. లేతే రారు. ఓకేనమ్మా? రెండోది మేష రాశి అన్నారు. ఇక్కడ మేష రాశి అన్నప్పుడు ఇక్కడ మీరు చేసే ప్రథమ తప్పేంటంటే, మన జ్యోతిష్య శాస్త్రంలో అతి వేగంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఫలితమిచ్చే గ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడు.
చంద్రుడే. ఎవరైనా మీకు తిట్టారనుకోండి, మొహం సాడ్‌గా పెడతారు. అదే ఆహ్లాదకరంగా, హ్యాపీగా చెప్పారనుకోండి, వెంటనే ఆహాహా అని నవ్వుతారు. ఎంత కరెక్ట్, ఎంత కరెక్ట్ అని. సో, ఇక్కడేంటంటే చంద్రుడిని బేస్ చేసుకోవాలి. చంద్రుడు ఏమంటున్నాడంటే, "అమ్మా! మీరు కూడాను కొంచెం ఊరు విడిచిపెట్టి దూరంగా వెళ్లి నివసించండి. అది వృత్తిరీత్యా తిరగండి" అన్నాడు. కాబట్టి వృత్తిరీత్యా మీరు తిరుగుతా ఉండండి. ఇబ్బందేమి లేదు. ఓకేనా? అలాగే ఇప్పుడు రాహు కూడా వస్తున్నారు. రాహు కూడా లగ్నంలోకొస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన పాఠాలు చదవండి. చదివితే మంచిగా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, మీకు రాహువే యోగకారకుడైపోయి లగ్నంలోకొస్తున్నాడు కాబట్టి, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కేర్‌ఫుల్ ఏంటంటే పెరుగుట, విరుగుట కొరకే. పెరుగుట, విరుగుట కొరకే అన్నాడు. ఏంటంటే వెల్త్ గ్రోతింగ్, వెల్త్ గ్రోతింగ్ ఇస్తాడు. ఎవరు? రాహు. విపరీతంగా డబ్బులిస్తాడు. మెటీరియలిస్టిక్‌గా చేసేస్తాడు. ఆ తర్వాత కేతు కత్తిరిస్తాడు. కత్తిరించిన తర్వాత మీ తిప్పలు మామూలుగా ఉండవు. అది మీరు బాగా గమనించాలా. ఓకేనా? మీ మనసులో వచ్చే ఆలోచన చెయ్యండి. కానీ ఫాస్ట్‌గా చెయ్యొద్దు. గురువుగారు చెప్పారు కదా! బోడి సలహాని మీరు పాటించొద్దు. ఇది ఎంతవరకు కరెక్ట్? ముందుకెళ్దామా? వద్దా? అని ఒకటికి 4 సార్లు ఆలోచన చేయండి. ఓకేనా? తమ్ముడు చెప్పాడు, నైబర్స్ చెప్పారు, మిత్రులు చెప్పారు, ఆళ్ళు, ఈళ్ళని ఎళ్లారా? ఇబ్బంది పడేది మీరు. మీ మనసులో దృఢ సంకల్పం చేయండి. చేసుకుంటే సరిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, శని ట్రాన్సిట్ అవుతున్నారు మీనరాశిలో. మీనరాశిలో ట్రాన్సిట్ అయ్యి ఆయన 3వ దృష్టి 4వ భావం మీద పడుద్ది. కాబట్టి మీరు చేసే ప్రతి పని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ బహిర్గతం చేయొద్దు. బహిర్గతం చేయొద్దు. మీ మనసుని మార్చుకోండి. బహిర్గతం చేయకూడదు. మీరు ఏదైనా చేయండి. బహిర్గతం చేయొద్దు. మీ మనసులోనే పెట్టుకోండి. అప్పుడు ఇటు శాటను, ఇటు పక్కన మూను 2 బ్యాలెన్స్ అయిపోతాయి. మీరు ఏ మాత్రం మనసులో మాట చెప్పారా, మీ మిత్రులే మీకు శత్రువులుగా మారిపోతారు. మీకు మానసిక క్షోభ వస్తుంది. మీరు సాయంత్రం పూట మీకు మెంటల్లీగా బాగోకపోతే మీరేం చేయాలంటే, సాయంత్రం పూట చల్లటి గాలి వచ్చే ప్రదేశంలో నిలబడండి. అటు ఇటు తిరుగుతా ఉండండి. మీ ఇంట్లోనో, పెరట్లోనో, లేతే ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్‌లోనో, లేతే బిజినెస్ చేస్తా ఉంటే బిజినెస్ జరిగే ప్రదేశంలో చల్లటి గాలి వచ్చినప్పుడు అటు ఇటు తిరగండి. మీకు మంచి సొల్యూషన్స్ వస్తాయి ఆలోచనలో. ఓకేనా? మీరు మానసికంగా ఇబ్బంది పడొద్దు. ఇది. రెండోది ముఖ్యమైన గమనిక, సాటర్న్ అండ్ మూన్ కాంబినేషన్. సాయంత్రం 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత పాలు గాని, పెరుగు గాని, మజ్జిగ గాని తీసుకోమాకండి. ఇక బియ్యం ఒక కావాలంటే ఒక 2 పులకాలు తినండి. బావుంటది. ఎందుకంటే ఆ కాంబినేషన్ మీకు ముక్కు, గొంతుకు, లంగ్, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ప్రభావితం జరుగుతుంది. ఓకేనమ్మా? కంగారు పడొద్దు. ఒక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయండి. రోజు మీ ఇష్టదైవాన్ని కోరుకోండి చాలు. ఏమి గాదు. నాకు ఒళ్ళన్నీ నొప్పులు, నా కాళ్ళు నొప్పులు, నేను రాత్రి లేట్ అవర్స్‌లు పడుకుంటున్నానంటే ఇవి అన్నీ నాకొద్దు. అలా వద్దే వద్దు. రాత్రి 12 దాకా పడుకోకపోవడానికి కారణం నేను కాదు. అలాగని దేవుడు కాదు. మీరే, మీరే ఎదవ సోది ఒకటి పెట్టుకుంటారు. వద్దు. చక్కగా వ్యాపారం చేస్తున్నారా? 10కో, 11కో అయిపోతుంది. వచ్చారా, తిన్నారా, పడుకున్నారా. పొద్దున్నే లెగిసారు మీ పనులు మీరు చేసుకుంటూ ఎళ్ళిపోతారు.
సో దినచర్య రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి, మీకు ఏ ఏళ్ళు నడిచినా ఏం చేయలేదు. పైగా లగ్నానికి యోగకారకుడు ఆయన. మీరు తొందరపడి ఏ పనిని కూడాను గబగబా చేసేద్దాం అనే ఆలోచన పెట్టమాకండి. 2 సార్లు చేయాల్సి వస్తుంది. కూర్చోండి, ఒక పని చేయాలనుకున్నప్పుడు కూర్చోండి, ఆలోచించండి. ఆలోచిస్తేనే మీకు అన్ని విధాలుగా కూడాను వెల్త్ పరంగా కూడాను హైక్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ మా. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఉమ్. రెడ్డికాంత గారు అడుగుతున్న ప్రశ్న: వక్రించిన గురువు 12 డిగ్రీల్లో మరియు రాహు 28 డిగ్రీల్లో తులాల్లో ఉన్నారు. నక్షత్ర పరివర్తన జరిగింది. గురువు మహాదశ ఎలా ఉంటుంది? మీన లగ్నానికి చెప్పగలరు? చాలా చక్కటి ప్రశ్న. గురు మహాదశ మొదలైపోతోంది. ఈ గురువేమో వక్రగతిలో ఉన్నాడు. ఈయన రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన తృతీయ షష్టాధిపతి అయ్యి, దీని పరిస్థితి ఏంట్రా బాబు అనుకుంటున్నారా? ఫస్ట్, మీకు డబ్బు కావాలా వద్దా? మీ లైఫ్ హైక్ అవ్వాలా వద్దా? ఇవి రెండు మీ ఆలోచనలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఒకళ్ళ గురించి మీరు ఆలోచన పెట్టద్దు. తర్కవాదంలోకి అసలు వెళ్ళొద్దు. మీరు తర్కవాదంలోకి వెళ్ళొద్దు. మీకు సైంటిఫికల్లీగా ఫిజికల్గా మీరు చూపించాలి. మీకు చూపించకపోతే ఒక పట్టణ ఒప్పుకోరు. మీరు ఒక పట్టణ ఒప్పుకోరు. ఇక్కడ చూడండి, రాహు గురువు మీదకి, గురువు రాహు మీదకి వస్తున్నారు. పరివర్తన యోగం, స్టార్ పరివర్తన యోగం మంచిదే, మంచిది, చాలా మంచిది. ఇక్కడ జూపిటర్ మీకేం చెప్తున్నాడు, రాహు ఏం చెప్తున్నాడు? థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న, కనెక్టింగ్ విత్ రాహు. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వు, లేదంటావా దైవ దర్శనానికి దూరంగా వెళ్ళిరా అంటున్నాడు. లేదా మీ గ్రామం నుంచి పక్క గ్రామంలో ఉన్న వృత్తి ఎత్తుక్కో, పక్క రాష్ట్రంలో ఉన్న వృత్తి ఎత్తుక్కో, పక్క దేశంలో ఉన్న వృత్తి ఎత్తుక్కో అని అంటున్నాడు. రాబోయే కాలంలో గురు మహాదశలు ఇవి జరుగుతాయి. రెండోది, గురు రాహుల కలయిక గురు చండాల యోగం అంటారు. ఎస్, మీరు చెప్పినట్టే నేను వింటాను, నేను కాదు అన్నా. ఎందుకంటే నేను చేదస్తుడిని. గురువు రాహు ఫలితాలు, రాహు గురు ఫలితాలు ఇవ్వాలి. మీరు గురువులాగా యాక్టింగ్ చేస్తే రాహు కారకత్వాలు వస్తాయి, రాహులాగా యాక్టింగ్ చేస్తే గురు కారకత్వాలు వస్తాయి. సో రాహు రాగా రావాలంటే మెటీరియలిస్టిక్ గా అయితే అవమానాలు అపనిందలు ఉంటాయి. ఇది ఎందుకు ఉంటాయంటే, నాకంటే గొప్పోడు ఎవడు లేడని పక్కన ఉన్న అమ్మాయిని కిలికామనుకోండి, అవమానాలు అపనిందలు వచ్చేస్తాయి. వస్తాయి. ఎందుకు? రాహు ఇస్ ఎ ఫిఫ్త్ లార్డ్. ఫిఫ్త్ లార్డ్ కనెక్టింగ్ విత్ సిక్స్త్ అండ్ థర్డ్ లార్డ్. ఇక్కడ ఒక ప్రేమ వ్యవహారం ఏర్పడే అవకాశం. ఈ ప్రేమ వ్యవహారం కూడా ఏర్పడింది అంటే, మీ మిత్రుడే మీ ఫోటోలు తీసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. మీ మిత్రుడే మీ మెయిల్ నుంచి వేరే అమ్మాయికి మెసేజ్ పెడతాడు. మీ మిత్రుడే వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు. ఇది జరుగుతుంది, జాగ్రత్త. మీరు ఎప్పుడైతే తర్కవాదంలో ఉండకుండా ఉంటారో మీ జీవితం బాగుంటుంది. రెండోది, అబద్ధం ఆడారా మీ జీవితం ఇంకా ఖాళే. ఎందుకంటే రాహు, నాటల్ రాహు ట్రాన్సిట్ అవ్వబోయేది మీ కన్యా రాశిలోకి వెళ్తాడు ఆయన. మీరు ఎంత నోరు మూసుకుని ఉంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. నాకు వచ్చింది కదా అని తొందరపడిపోయి
కోయిల్లాగా అరిచేశారనుకోండి కాకి బతుకైపోతుంది. కాబట్టి మీరు ఎంత గమ్ముగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగుతారో అంత బాగుంటుంది. లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే శత్రువులుగా మారి మీకు బదలాం చేసేస్తారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారో చూద్దాం. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. సురేష్ కస్పా గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. మీరు 159 పూర్వ పుణ్యస్థానాలు అన్నారు. మరి మీరు 4812 అండి. అది పాఠాలు మంచివి అన్నారు. అది అదే విధంగా జెమిని లగ్నానికి 1594 ఆ విధంగా ఏ విధంగా ఉంటుందో వివరించండి అన్నారు సురేష్ కస్ప గారు. నేను 5, 9, 12 దుస్థానాలవి అని అన్నాను అనుకోండి, అందరు బ్రాహ్మిన్స్, అందరు ఆస్ట్రాలజర్స్ నా మీద పడిపోతారు. సూపర్ స్థానాల్ని, వీడు ముస్లిము, వీడికి అంత పరిజ్ఞానం లేదు, శాస్త్రాల మీద ఈయనకి మక్కువ పట్టుదల లేదు అని అంటారు వాళ్ళు. అర్థమైందా? మన అబ్బాయి మా తాత ముత్తాతలు ఇచ్చిన డబ్బు హోదాని బాగా తాగి తందనాలాడి ఏంటి అన్ఎథికల్ యాక్టివ్స్ లో ఉండి డ్రగ్లకి అలవాటు పడిపోయి చచ్చిపోయినా పర్వాలేదు మనోళ్ళు. 5, 9, 12 అబ్బో అద్భుతం అంటారు. జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఒక రహస్యం ఒకటి ఉంది, అది మీకు తెలియదు. దాన్ని శుభార్గళ పాపార్గళం అంటారు. దాని గురించి చెబితే ఒక భావానికి ఒక భావానికి ఒక గ్రహానికే కదండి అంటారు. అక్కడ పూర్తిగా లోతుగా ఏం రాశాడని చెప్పరు వీళ్ళు. 5వ భావం కాడి నుండి 4వ భావం ఏదవుతుంది? 8 అవుతుంది. లెక్క పెట్టుకోండి. 5, 6, 7, 8. ఓకేనా? 8. ఈ 8వ భావం కాడి నుంచి 10వ భావం అవుతుంది. 5వ భావం. అప్పుడేమైందయ్యా అంటే శుభార్గళ పాపార్గళాల్లో 10వ భావంలో ఉన్న గ్రహము నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఆ సంగతి వీళ్ళు చెప్పరు. వీళ్ళు అంత దూరం దూరరు. నాలాంటోడు చెప్తే అది చాదస్తంగా ఉంటది. అది భావాల కూడాను పాపార్గళం, శుభార్గళం అని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీకు చెప్పరు. ఓకేనా? 8వ భావం పాపార్గళం అని పట్టిందనుకోండి, ఖచ్చితంగా వ్యభిచారి అయిపోతాడు. ఖచ్చితంగా డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు. ఖచ్చితంగా అన్ని ఎథికల్ యాక్టివిటీస్ మొదలెడతాడు. ఇది వాస్తవం. చెప్తే మీరు వినరు. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదే కదా! మనకి తెల్లారేటప్పటికల్లా బిల్ గేట్స్ అయిపోవాలి. అది కదా మనకు కావాల్సింది. ఆమ్ ఫట్ అనగానే వచ్చేయాలి డబ్బు. ఇదే విధంగా ఆలోచన పెట్టకూడదు. 4, 8, 12 4 అంటే మనస్సు. నీ మనసులో తీసుకునే సంబంధం అంటే మనసులో తీసుకునే నిర్ణయం. అది మనసు అనగానే కాసేపు ఇది అనిపించింది అటెళ్ళి అది అనిపించింది అలా అలా కాదు. మనస్సు లోపల ఇన్ డెప్త్ అనేది ఏంటయ్యా అంటే 8వ భావం. ఇంటెన్సిటీ. మీరు ఇంగ్లీష్ చదువుకుని ఉంటే ఇంటెన్సిటీ అని అంటారు. డెప్త్ గా, లోతుగా, సంకల్ప బలం. ఎప్పుడైతే మనసులో లోతుగా సంకల్పం కనుక తీసుకుంటే 12వ భావం యాక్టివేషన్ అవుతుంది. 12వ భావం ఏంటి? 2 చెప్తుంది. 12వ భావం 2 చెప్పుద్ది.
ఇక్కడ మనసు కాడి నుంచే దిక్కుమాలిన ఆలోచనలు ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ 4వ భావంలో మంచి గ్రహం ఉంది. సూపర్ గా ఉంది. దొంగతనం, ఆడపిల్లల్ని ఏడిపించడం, ఏంటి తల్లిని ద్వేషించడం, అంటే దుర్భాషలాడడం, కొట్టడం, వృద్ధాశ్రమంలో వదిలేయడం, ఎదుటి వ్యక్తికి అవహేళన చేయడం. ఎప్పుడైతే ఈ భావాల్లో ఉన్న గ్రహాలు మీకు ఇచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటదంటే, గొప్పకు పోయి తిప్పలు తెచ్చుకుంటూ అంటారు. ఎదుటోడి మీద చాడి, ఎదుటివాడిని హట్, మానసికంగా కుంగతీయడం, మానసికంగా ఇబ్బంది కలిగించడం. ఎప్పుడైతే మనం చేస్తామో వాడికి కాదు ఆ ఎఫెక్ట్, మనకొస్తది. ఎందుకంటే మన మనస్తత్వం, మన చంద్రుడు పాడైపోతాడు. ఎప్పుడైతే పాడైపోయాడో 8th యాక్టివేషన్ వస్తది. అన్ఎథికల్ యాక్టివిటీస్. ఎప్పుడైతే అన్ఎథికల్ యాక్టివిటీస్ వచ్చిందో పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు తీసుకుపోయి జైల్లో పారేస్తారు. కాబట్టి ఇక్కడ మనసు ప్యూర్ గా ఉండాల. మీరు తీసుకునే సంకల్పం ఇంటెన్సిటీ చాలా బాగుండాల. ఉంటేనే 8, 12 ఈ 4, 8, 12 భావాలు ఏంటంటే మోక్ష త్రికోణాలను. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోవడమా? మోక్షం అంటే చచ్చిపోవడం కాదండి. మార్పు చెందడం. మీ మనస్సు 8వ భావం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తేనే 12th యాక్టివేషన్ వస్తుంది. ఎప్పుడైతే దైవత్వంగా, మానసికంగా, శారీరకంగా మీరు ఎప్పుడైతే మారతారో ఖచ్చితంగా మీ దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో రోగాలు రావు. మీకు ఎలా ఉంటదంటే మా అబ్బాయి పైకి ఎదిగిపోవాలి, మా అబ్బాయి తినేయాలి, మా అబ్బాయి తొడుక్కోవాలి, మా అబ్బాయి మంచి చేయాలి, మా అబ్బాయి బాగా చదువుతాడు, మా అబ్బాయి తోపు. ఇవన్నీ డబ్బా కొడతారే, వాళ్ళ జీవితాలన్నీ వాళ్ళు పాడైపోయింది కాకుండా వాళ్ళ పిల్లల జీవితాలు కూడా పాడు చేసేస్తారు. 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. పిల్లాడు సూపర్ చదువుతాడండి, 10కి 10 వస్తాయండి, మా వాడు గోల్డ్ మెడలిస్ట్ అండి, తోపు అండి అంటారు. వాడికి సరిగ్గా ఉద్యోగం ఉండదు. అప్పుడేంటి పరిస్థితి? ఉండదు. వాళ్ళ దాకా ఎందుకండి, నాదే చెప్తానేనండి. నేను 10వ తరగతి చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ సూపర్గా చదివేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు. కానీ నన్ను హేళన చేసేవాళ్ళు. వాడికి చదువు రాదు, పాడలేదు, వాడిని ఆడుకుంటానికి ఉపయోగించుకోవాలి కానీ చదువుకు రాడు వాడు, నీ సినిమాలకి, షికార్లకి ఇడిపోయేవాళ్ళం. నన్ను అటు తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు, పాపం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. తీసుకెళ్తే తిరుగుతా 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 10th క్లాస్ కూడా ఫెయిల్ అయిపోయాను. వాళ్ళందరూ 10th క్లాస్ పాస్ అయిపోయారు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు, డిగ్రీ కూడా పాస్ అయిపోయారు. ప్రస్తుతానికి వాళ్ళు మెకానిక్ పనులు చేసుకుంటున్నారు, కార్లు తోలుకుంటున్నారు, కార్లు తోలుకుంటున్నారు. ఒకడైతే టైర్లు, ఒకడేమో మెకానిక్, ఒకడేమో కార్లు తోలుకుంటున్నాడు, ఇంకొకడు బోకర్ లాగా ఉన్నాడు. వీళ్ళందరూ బాగా చదివిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇక్కడ కుళ్ళు కుతంత్రం ఉంది చూసారే, అది వాళ్ళని తినేసింది. అది వాళ్ళని తినేసింది. ఎప్పుడైతే నేను జ్యోతిష శాస్త్రం వైపుకి వచ్చేసానో 26/1/1990లో, ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి నాకు సంబంధాలు లేవు. ఇవన్నీ ఏంటంటే నేను ప్రాక్టికల్ గా చూశాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నా లగ్నానికి 10వ భావంలో మెర్క్యూరీ, సారీ, జూపిటర్, మార్స్ అండ్ వీనస్ ఇవి 4వ భావాన్ని చూస్తున్నాయి. 4వ భావాన్ని చూస్తున్నాయి. పైగా 8వ భావాధిపతి కూడాను
11వ భావంలో కూర్చున్నాడు. మెర్కిరీ 5th అండ్ 8th లార్డ్, ఆస్పెక్ట్ అండ్ 5th హౌస్. తన స్వక్షేత్రాన్ని చూసుకోవడం వల్ల బలం. ఇక్కడ వాళ్ళు అలా అయిపోవడానికి, నేను ఇలా అవడానికి కారణం ఏంటంటే సాక్రిఫై సాక్రిఫై ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 8th లో ట్రాన్స్ఫర్మేషన్. పోతే పోనీలే, తింటే తిన్నాడులే, ఎంత తింటాడులే, పోనీ వాడు బాగుంటే చాలులే. ఎప్పుడైతే మనం మనస్తత్వం, బుద్ధి ఎప్పుడైతే లెట్ గోగా, సాక్రిఫైగా ఉంటుందో, సీక్రెన్సీగా ఉంటుందో, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు డిగ్రీల దాకా చదివేసి వెళ్ళిపోయి చేసింది ఏంటంటే ఆ పని. ఎప్పుడైతే మనలో కుళ్ళు కుతంత్రం ఉంటుందో, ఎదుటివాడిని ఎప్పుడైతే మోసం చేయాలనుకుంటామో, ఎదుటివాడి యొక్క సొత్తుని మనం గుంజుకోవాలనుకుంటామో, ఎదుటివాడిని ఎప్పుడైతే హత్య చేస్తామో, వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళు గోతులు తవ్వుకున్నట్టే. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి లేదా ఎదుటి వాళ్ళకి బాధ కలిగించాల. ఎంత బాధ కలిగించాలంటే చచ్చిపోయేంత బాధ కలిగించాలి వాళ్ళకి. ఎప్పుడైతే చచ్చిపోయేంత బాధ కలిగిస్తారో అప్పుడు యాక్టివేషన్ ఎదుటోడికి స్టార్ట్ అవుతుంది. అది దైవత్వం, ప్రకృతి వైపరీత్యం. దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఎవరు ఆపలేరు. అది మనిషికైనా దేనికైనా సరే ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని, మనసుని కించపరిచిన, హింసించిన 4, 8, 12 వాళ్ళకి ఏమీ కాదు. 4, 8, 12 వాడే వాళ్ళకి ఏమీ కాదు. ఇది వాస్తవం. నేను చూసా. దాని ప్రకృతి వైపరీత్యం ఎలా వస్తుందంటే, ఇక్కడ చూడండి 4, ఇక్కడ చూడండి 4 అంటే మనసు, 8 అంటే 2 ఉన్నాయి. న్యాచురల్ జోడియాక్ లో 8, 11కి 2 గ్రహాలు పరిపాలిస్తాయి. ఈ 2 గ్రహాలలో ప్రకృతి వైపరీత్యానికి కారకత్వం వహించేది మూన్ అండ్ కేతు. కేతు అండ్ శాటర్న్. అది ఏదైనా సరే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామంటే మీ చంద్రబలం కోల్పోతున్నట్టు. ఎప్పుడైతే మీకు చంద్రబలం కోల్పోద్దో మానసిక క్షోభ, మానసిక ఆందోళన, మెంటల్లీ డిజార్డర్స్ వస్తాయి. అంత అవసరమా? ఈర్ష్యత్వం దేనికండి చెప్పండి? అందుకనే 4 అంటే మనస్సు అన్నారు. 8 అంటే ఎదురువాడిని ఇబ్బంది పెట్టడం, వాడి డబ్బులు లాక్కుంటాం, ఫోర్జరీలు చేయడం, అన్ఎథికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం. ఇది చూడండి, ఆడపిల్లలు తీసుకెళ్లి అమ్మేసుకుంటారు, వ్యభిచార గృహాల్లో అమ్మేస్తా ఉంటారు. ఇవేంటన్నీ అన్ఎథికల్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. సో 8వ భావం ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మీ బుద్ధి డబ్బు సంపాదించేయాలంటే పెడ మార్గంలోకి వెళ్ళాలి. ఓకేనా? పెడ మార్గంలోకి వెళ్తే డబ్బులు వస్తాయి. కానీ 8 ఖచ్చితంగా పీడ, ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఏదో ఒక రోజు జైల్లో కూర్చుంటారు. మళ్ళీ అదే 8వ భావం చూడండి. 8వ భావం యాక్టివేషన్ బాగుంది అంటే ఆ మహనీయ మహర్షి బృందం రాసిన శాస్త్రమే 8th భావం. 9వ భావమే శాస్త్రం. 9వ భావమే మంత్రసిద్ధి. 8వ భావం అండి. 8వ భావమే మంత్రసిద్ధి, శాస్త్రాలు, ఓకల్ సైన్స్. 9 కాదు, 8. 8 అంత పవర్ అన్న. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే 4, 8, 12లో 8 చాలా పవర్ఫుల్ అన్నారు. దాంట్లో 2 గ్రహాలు ఉన్నాయి. 2 గ్రహాలు కూడాను ఇక్కడ క్రూరత్వాన్ని సూచించే గ్రహము, ఇక్కడ ఇంటెన్సిటీకి సంబంధించిన గ్రహం అది. ఇది కేతు. ఇది ప్రకృతి వైపరీత్యం, దీన్ని ఆపలేం. ఒక మనిషి కొడతానికి వస్తే ఆపచ్చు, ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధానికి వస్తే ఆపచ్చు, కానీ ప్రళయం కనుక వస్తే ఎవడు ఆపలేడు. దట్ ఈజ్ కేతు అండ్ మూన్, కేతు అండ్ శాటర్న్. అందుకని న్యాచురల్ జోడియాక్ లో శాటర్న్ యొక్క నక్షత్రం అక్కడ పెట్టారు, అనురాధ నక్షత్రం. సో కాంబినేషన్స్ బట్టి కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను.
షాపుల్లో కూర్చొని అమ్మడం కోసం కూర్చొని పొద్దున్నుంచి వెళ్తే చిల్లి గవ రాదు. ఎంతలోగా మడతలు పడిపోయిన షర్టు, ముడతలు పడిపోయిన బనీన్ వేసుకుని ఏదో వచ్చాడు. రాగానే ఓ 25, 30 మంది వచ్చేస్తారు. వచ్చేసి మొత్తం అంటే ఉదయం నుంచి 4 గంటల దాకా కూర్చున్నాడే, ఇవాళ ఏం వ్యాపారం అవ్వలేదు. ఎలా? సాయంత్రం రేపొద్దున ఓ 10,000 కట్టాలి. ఎలా? ఎలా అని దిగులుతో కూర్చున్నాడే, ఒకేసారి శాటర్న్, కేతు అండ్ మూన్ కాంబినేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చేసి తొమ్ అంటే 4 గంటల దాకా కూర్చున్న వ్యక్తికి రేపొద్దున్న 10,000 కట్టడానికి, ఇంట్లో సరుకులు తీసుకెళ్ళటానికి కూడాను సరిపోయేంత డబ్బు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ప్రకృతి కదా అది. అలాగనమాట. అంతుంది దాంట్లో జ్యోతిష్య శాస్త్రం. మనోళ్ళు ఏమంటారు, ఈ గ్రహం ఇక్కడుంది బాగోలేదు, ఆ గ్రహం అక్కడి నుంచి తొంగి చూసింది బాగోలేదు. బాగోలేదు. ఇప్పుడు గ్రహం అక్కడ ఉండడం వల్ల బాగోలేదు. మన దగ్గరికి ఎందుకు వచ్చారు? బాగు చేయమని వచ్చారు. బాగు చేయమంటానికి చేసుకుంటం కోసం వచ్చారు. వచ్చినప్పుడు మీరు తగినంత రెమెడీ ఇవ్వాలి. అందరం చెప్తాం బాగోలేదు, బాగోలేదు, బాగోలేదంటే ఏం బాగోలేదు? స్క్రిప్టే అలాగుంది. ఆ స్క్రిప్ట్‌లో ఉన్న ధర్మాన్ని బయటికి తీయండి. తీసి వచ్చిన వ్యక్తికి చెప్పండి. అదే పని అయిపోద్ది. మీ దగ్గరకి భగవంతుడు ఎందుకు పంపించాడు? హి మస్ట్ అండ్ షుడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాడు. ఎనిమిదో భావము 2 టైప్స్‌గా ఉంటది. మీరు తీసుకున్న నిర్ణయాల్ని బట్టి ఉంటదది. అంతేగాని ఆ నిర్ణయాలేంటి? మనసులో రావాలి, ఆలోచనలో రావాలి. సో, నాలుగో భావం. అందుకని 4, 8, 12 ఈస్ ద మోక్ష త్రికోణాలు అన్నారు. ఎప్పుడైతే మీరు నోట్లో మీ మనసులో ఉన్న భావన, మనసులో ఉన్న ఎయ్యిను బహిర్గతం చేయకుండా ఉంటారో అప్పుడు బాగుపడతారు. లేతే బాగుపడరు. ఏంటి? పక్కన అమ్మాయి ఎవరో అబ్బాయిని ప్రేమించిందనుకో, దాని గురించి ఊదరగొడతారు. ఈ అమ్మాయి ఫలానాని ప్రేమించింది, ఫలానాని ప్రేమించింది, ఫలానాని లేచిపోయిందని. మీకెందుకండి? దాయండి. నువ్వు తప్పమ్మా, అలా చేయకూడదు. మన ధర్మం కాదమ్మా. తల్లిదండ్రులు బాధపడతారమ్మా. నీ మూలంగా 10 మంది పాడైపోతారమ్మా. వాళ్ళు తప్పు చేసినా కూడాను నీ మీద నిందలొచ్చేస్తాయమ్మా. మీరు మంచిగా చెప్పండి. మార్చండి. మీ పని మార్చడమే. అది మార్చరు. మార్చకపోగా చేతికి దొరికిన 4 రాళ్ళేసేస్తారు మీరు. ఏసేస్తారు మీరు. ఎప్పుడైతే మీరు రాళ్ళు కొడితే వాడి కర్మ అంతా మీకు చుట్టుకుంటుంది. ఆ సంగతి మీకు తెలీదు. ఆ సంగతి మీకు తెలీదు. అందుకని ఇబ్బంది పడతారు. ఓకేనా? కాబట్టి 4, 8, 12 అంటే అని గుర్తుపెట్టుకోండి. మనసులో ఉన్న విషయం ఏదైనా సరే, పిల్లల విషయం గాని, భర్తల విషయం గాని ఏదైనా సరే మీరు నోరు మూసుకుంటే అది బావుంటది. లేదనుకోండి, ఇక్కడ చూసుకోండి. నా మొగుడు వేరే దాంతో తిరుగుతున్నాడు. నా మొగుడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏంటి నా భార్య వాడితో తిరుగుతుంది. వాడితో మాట్లాడుతుంది. తన కర్మ అంతే. ఎప్పుడైతే మీరు లెట్ గోగా, సాక్రిఫైగా నోరు మూసుకొని గమ్మునున్నారో దాని రిఫ్లెక్ట్ ఎంత వేగంగా వస్తదో తెలుసా? దెబ్బెమ్మటే వచ్చేస్తది. ఖచ్చితంగా వైపరీత్యం చూపిస్తది దాని మీద. ఎప్పుడైతే మానసికంగా మీరు ఇబ్బంది పడ్డారో, నాలుకతో చెప్పకుండా ఉంటారో దాని ఎఫెక్ట్ అనేది పడుద్ది. పండిన ఎమ్మటనే బౌన్స్ వచ్చినట్టే రీబ్యాక్ వచ్చేస్తది. ఇది దాంట్లో ఉన్నది. కాబట్టి 12వ భావాన్ని, 4 భావాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్న వాళ్ళు జీవితాలు చాలా బావుంటాయి. లేకపోతే దౌర్బల్యంగా ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక
సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే గత జన్మలో పాప పుణ్యాలు ఈ జన్మలో వస్తాయా అని. ఇప్పుడు రావని నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ నా మీద యుద్ధం. యుద్ధం సాయిబు గారికి తెలియదు, పెట్టదు, చెప్పేస్తాడండి. గత జన్మలోది కర్మ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది. అది రాహు కేతువుల ద్వారా మొదలవుతుంది. న్యాచురల్ జోడియాక్ లో మొదలు అయ్యేదే కేతు, ఎండ్ అయ్యేదే కేతు. అర్థమైందా? ఎండ్ అయ్యేది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అంటే క్లోజ్, అక్కడతో అయిపోయింది. మొదలు కేతుతో మొదలయ్యింది, రేవతి నక్షత్రంతో ఎండ్. ఎండ్కి కారకుడు ఎవరు? ఎండ్. ఈ ఎండ్కి కారకుడు ఎవరు? కేతువే. స్టార్టింగ్ కి కారకుడు ఎవరు? కేతువే. మధ్యలో ఉన్న సర్కిల్ మొత్తం రాహు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రాహు కేతువుల మూలంగానే మనకి మన పూర్వీకులు చేసుకున్న కర్మఫలం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అదే మనం కర్మ అనుభవిస్తున్నాం. పోయిన జన్మ అని కాదు. పోయిన జన్మలో ఉంటే ఉండొచ్చేమో కానీ నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ రాహుకేతు యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ అండ్ షుడ్ 100కి 1000% మీరు అనుభవించక తప్పదు. ఎవరైనా అంతే. ఓకేనా అండి? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. ఈయనేమడుగుతున్నారండి? ద్వితీయ వివాహం గురించి అడుగుతున్నారు. ఏమన్నా అడుగుతున్నారంటే, దుర్గా మల్లేశ్వరరావు గారు వారు అడుగుతున్నారు. గత 2 రోజుల క్రితం ఇచ్చారు. అది దాని సంగతి కూడా చూద్దాం. 1975 1975 75 1975 6వ నెల 3వ తారీఖు 8 గంటల 24 నిమిషాలు ఉదయం. అయ్యా, 2 వివాహం చేసినా కూడాను కొద్ది గొప్ప కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మీ వంశ పారంపర్యంగా వచ్చిన దోషం ఈ అబ్బాయి అనుభవిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తుందంటే మిథున లగ్నం, లగ్నంలో శని, ఆ లగ్నాధిపతి బుధుడు. బుధుడు వెళ్ళిపోయి కేతువుతో సంబంధం. మీ తల్లిగారి తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, అబాషన్స్ కానీ మీ తల్లిగారి తరపున ఉన్నాయి, మీ తండ్రి గారి తరపున కూడా ఉన్నాయి. కాబట్టి సర్పదోషం ఉందండి. సర్ప దోషం ఉంది. ఒకసారి రాహుకేతుల పూజ చేయించుకుంటే సరిపోతుంది. మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా అమితంగా ప్రేమించిన వ్యక్తిలా కనపడుతున్నారు అమ్మాయికి. మీ ప్రేమే వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. మీ ప్రేమే వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. అది వచ్చింది తలకాయ నొప్పి. ఓకేనా? కాబట్టి దేని మీద కూడా ఎఫెక్షన్ పెట్టుకోమాకండి, లెట్ గోగా ఉండండి, దానికి అది సాక్రిఫైగా ఉండండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయండి, ఇబ్బంది ఏమీ లేదు.
ఎక్కువగా మీరు మెడిటేషన్ కానీ, లేకపోతే యోగా కానీ, లేకపోతే ధ్యానం చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకం చదవడం గాని ఇది చేయండి. అలాగే ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న హిస్టారికల్‌కి సంబంధించిన వాటిల్లో మీకు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. పాత వస్తువులు, పాత భవంతిలు, పాత కట్టడాలు, పురాతనమైన విషయాల్లో ఎక్కువగా పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి, మీరు జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటం వలన మీకు పరిజ్ఞానం పెరుగుద్ది. అట్ ద సేమ్ టైమ్ ఎనిమిదవ భావాన్ని మీరు యుటిలైజ్ చేసినట్టవుతుంది. కాబట్టి వెళ్ళను చాలా బావుంటుంది. ఇబ్బందేమి లేదు. ఓకేనా? లేదు కాదు వీళ్ళందరూ చెప్పేదన్నీ వేస్ట్ మాటలని మీరు గనక మళ్ళీ పెళ్లి చేసుకుంటే, ద్వితీయ వివాహం కూడాను కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణాలైతే సూచిస్తుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక కొంతమంది ఉన్నారు. కొంత ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వలన మేము మిగతా వారికి తర్వాత వీడియోలో చెప్పడం జరుగుద్ది. అలాగే ఈ ఏప్రిల్ నుండి గాని, లేకపోతే జూన్ నుండి గాని మీరు వచ్చిన వ్యక్తులు మీ యొక్క జాతక చక్రాల్ని పరిశీలించి కొత్తగా గ్రూప్ మొదలుపెట్టాలనుకున్నాను. ఆల్రెడీ కొంతమంది వచ్చి ఉన్నారు. వాళ్ళని ఎవరైతే పక్కాగా నేర్చుకుంటాననుకుంటున్నారో వారికి సెపరేట్‌గా ఒక గ్రూప్ ఒకటుంది. ఆ గ్రూప్‌లో పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే డెప్త్ నాలెడ్జ్ కావాలి, అలైన్‌మెంటు, దాంట్లోనే వాస్తు, దాంట్లోనే న్యూమరాలజీ, నేమాలజీ అండ్ గ్రాఫాలజీ కూడాను పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే పండగ సందర్భంగా చాలామంది అపాయింట్మెంట్స్ అడిగారు. ఇవ్వడం కూడా జరుగుద్ది. మీరు కంగారు పడమాకండి. రోజుకి ఒకళ్ళు, ఇద్దరికైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.